సో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలండి. మరి ఆ డబ్బు అనేటువంటిది ఇంట్లో వర్షంలాగా కురవాలి అంటే మనకి మనీకి సంబంధించింది మనీ మ్యాగ్నెట్ పాట్ అంటాం అనమాట. ఒక చిన్న మట్టి పాత్ర అనేటువంటిది తీసుకోండి. దాంట్లో మీ ఇంట్లో ఉండేటువంటి ఏవైనా సరే 5 రకాల ధాన్యాలు అనేటువంటి దాంట్లో వేయండి. మీరు బియ్యం వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు, ఇటువంటి ఏవైతే ధాన్యాలు ఉంటాయో 5 రకాల ధాన్యాలు వేయండి. ఆ 5 రకాల ధాన్యాలతో పాటుగా 5 రాగి నాణ్యాలు కావండి, లేదంటే 5 డబ్బుకి సంబంధించిన ఏవైతే ఉంటాయో 5 నాణ్యాలు అనేటువంటివి కూడా దాంట్లో వేసి దాన్ని ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి ఎరుపు రంగు థ్రెడ్ అనేటువంటిది కట్టేసి దానికి మొత్తంగా 6 ముడులు అనేటువంటిది వేయాలండి. దీన్ని మీరు దేవుని గుడిలో మీ దగ్గర ఉన్నటువంటి దేవుని ఆ దగ్గర పెట్టుకొని 14 రోజుల పాటు మీరు లక్ష్మీ మంత్రంతో ఆ పాట్ని యాక్టివేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి లాకర్లో కానివ్వండి, లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ డబ్బులు పెట్టుకునేటువంటి అల్మారాలో కానీ పెట్టడం వల్ల మనీ వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుందండి. ఎందుకంటే మట్టి పాత్ర అనేటువంటివి ఎర్త్ సింబల్ అనమాట. ఎర్త్ అనేటువంటిది మన మూలాధార చక్రానికి సంబంధించింది. సో ఖచ్చితంగా మీకు సంబంధించిన మనీ వైబ్రేషన్ అనేటువంటి చాలా అద్భుతంగా పెరుగుతుంది.